వెల్కమ్ టు మెగానెట్ టీవీ. బర్నింగ్ టాపిక్. ఆకాశం వైపు చూసేవాడికి అంచనాలు ఉంటాయి, అదే ఆకాశాన్ని శాసించేవాడికి ఆశయాలు ఉంటాయి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. 2024 ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే 2029లో జరగబోయే పొలిటికల్ గేమ్ మరో ఎత్తు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు అమరావతి నుంచి హస్తిన వైపు పడుతున్నాయా? కూటమి వ్యూహంలో పవన్ పాత్ర మారబోతుందా? దక్షిణాది రాష్ట్రాలకు ఆయనే బిగ్ బాస్ కాబోతున్నారా? లోకేష్కు ఏపీ పగ్గాలు, పవన్కు కేంద్ర కేబినెట్ బెర్తు, ఇదేనా రాబోయే సమీకరణం? ఏపీ పాలిటిక్స్ అంటేనే ఒక సెన్సేషన్. ఇక్కడ గాలి వీచినా, దుమ్ము రేగినా అది రాజకీయ రంగు పులుముకోవాల్సిందే. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టు ఇప్పుడు ఏపీలో 2029 రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు అమరావతి నుంచి హస్తిన వైపు పడుతున్నాయా? కూటమి వ్యూహంలో భాగంగా నేషనల్ పాలిటిక్స్లో కీ రోల్ పోషించబోతున్నారా? దీని వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆయన అడుగులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే వచ్చే 5 ఏళ్ల తర్వాత అంటే 2029 నాటికి ఆయన తన కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మారుస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్, బీజేపీ అగ్రనేతలతో ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే ఆయనకు ఎర్రకోట మెట్లు ఎక్కడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. దక్షిణాదిలో బలమైన గళం కోసం బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు జాతీయ స్థాయిలో తోడైతే అది కూటమికి పెద్ద ప్లస్ అవుతుంది. అందుకే 2029లో పవన్ కళ్యాణ్ ఒక అసెంబ్లీ స్థానంతో పాటు ఒక పార్లమెంటు స్థానం, బహుశా పిఠాపురం లేదా కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది. కూటమి ఏర్పాట్లో పవన్ పోషించిన పాత్రను మోదీ బహిరంగంగానే మెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో బలమైన పాత్ర పోషించేలా పవన్ కోసం ఒక ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పటికే దీనిపై కేంద్ర పెద్దలతో ప్రాథమిక చర్చలు ముగిశాయని, మోదీ 3.0 లేదా తదుపరి ప్రభుత్వాల్లో పవన్ కీలక శాఖను నిర్వహించే అవకాశం ఉందని టాక్. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఏది అడగకుండానే తన నిబద్ధతతో జాతీయ నాయకుల మనసు గెలుచుకున్నారు. అందుకే ఇప్పుడు ఢిల్లీ పీఠం ఆయన్ను పిలుస్తోంది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర పాలనపై దృష్టి పెడితే పవన్ కళ్యాణ్ కేంద్రంతో రాష్ట్రానికి ఉన్న సంబంధాలను బలోపేతం చేసే బ్రిడ్జ్లా మారతారని విశ్లేషణలు వస్తున్నాయి. రాష్ట్రానికి కావలసిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో పవన్ జాతీయ స్థాయిలో ఉంటే పనులు వేగంగా జరుగుతాయన్నది ఒక కోణం. రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలకి పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇకపై దేశ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారా? ఆకాశం వైపు చూసేవాడు పడిపోవచ్చు, కానీ లక్ష్యం వైపు చూసేవాడు ఎప్పటికీ ఆగడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఏపీ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో బీజేపీకి వెన్నుముక్క మారబోతున్నారా? అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. దక్షిణాది కోటను బద్దలు కొట్టేందుకు మోదీ, షా ద్వయం పవన్ను అస్త్రంగా వాడుకోబోతున్నారా? ఏపీలో కూటమిని ఒక బలమైన శక్తిగా ఉంచుతూనే జాతీయ స్థాయిలో తన ముద్ర వేయాలన్నది పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి అనుభవానికి తన చరిష్మాను తోడు చేసి పరిపాలనను గాడిలో పెడుతూనే మరోవైపు జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నారు. పవన్ కేవలం సీట్ల కోసమే కాకుండా సిద్ధాంతాల కోసం నిలబడతారనే నమ్మకం బీజేపీ అధిష్టానానికి కలిగింది. కూటమిని కాపాడుకుంటూనే తన వ్యక్తిత్వాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లటం పవన్ ప్రత్యేకత. ప్రధాని మోదీకి ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక బలమైన బృందం ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇప్పటికీ ఒక మాస్ అప్పీల్ ఉన్న ప్రాంతీయ నేత అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ఆ లోటును భర్తీ చేయగలరని బీజేపీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. ఉత్తరాది గాలి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. 3 సార్లు వరుసగా అధికారంలో ఉండటం వల్ల సహజంగానే వచ్చే వ్యతిరేకతను అధిగమించాలంటే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలే ఇప్పుడు ఏకైక శరణ్యం. దక్షిణాదిలో ఉన్న 130కి పైగా పార్లమెంటు సీట్లలో కనీసం 100 సీట్లపై బీజేపీ కన్నేసింది.
ఈ 100 సీట్ల గెలుపు బాధ్యతలను పవన్ కళ్యాణ్కు అప్పగించే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. సినిమా గ్లామర్, రాజకీయ నిబద్ధత, సనాతన ధర్మం పట్ల పవన్ చూపిస్తున్న స్పష్టమైన వైఖరి కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాదిలో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే సౌత్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా పవన్ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రొజెక్టు చేయాలని బీజేపీ భావిస్తోంది. ముందు జాగ్రత్త 30 ఏళ్ల ఆయుష్. అందుకే బీజేపీ ముందుగానే పవన్ను రంగంలోకి దించుతోంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పవన్ కళ్యాణ్ పరిమితం కాలేదు. పొరుగున ఉన్న తెలంగాణలో పవన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సామాన్యమైంది కాదు. గత ఎన్నికల సమయంలోనూ, సినిమా వేడుకల్లోనూ తెలంగాణ యువత పవన్ కు నీరాజనాలు పట్టింది. తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ ఇచ్చే ఒక్క పిలుపు వేలాది మందిని కదిలించగలదు. ఇక్కడున్న బలమైన ఓటు బ్యాంకుని, ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో పవన్ ఒక అస్త్రంలా మారారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గం చాలా స్పష్టంగా ఉంది. అదే సనాతన ధర్మం. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ధర్మ పరిరక్షకుడిగా పవన్ కొత్త అవతారం ఎత్తారు. తిరుమల లడ్డూ వివాదం నుంచి సనాతన ధర్మ రక్షణ బోర్డు వరకు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. హిందూ మతంపై అమితమైన గౌరవం, విశ్వాసం ఉన్న ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ను తమ ప్రతినిధిగా చూస్తున్నారు. ఈ ధర్మ నినాదం ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన హిందుత్వ రాజకీయాలను దక్షిణాదికి అనుసంధానించేలా ఉంది. ద్రవిడ రాజకీయాలకు నిలయమైన తమిళనాడులో పాగా వేయటం భారతీయ జనతా పార్టీకి ఎప్పటినుంచో ఉన్న అతిపెద్ద సవాల్. అన్నా డీఎంకే బలహీనపడటం, స్టాలిన్ దూకుడును అడ్డుకోవడానికి బీజేపీకి ఒక బలమైన గ్లామరస్ అండ్ పవర్ఫుల్ ముఖచిత్రం కావాలి. అక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ ఆదరణ ఉంది. పైగా ఆయన ఆధ్యాత్మిక గళం తమిళ సంస్కృతిలోని దైవభక్తిని తట్టి లేపుతోంది. అందుకే బీజేపీ పెద్దలు పవన్ను తమిళనాడు రాజకీయాల్లో ప్రచారకర్తగా, ఒక వారధిగా వాడుకోవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మిగిలిపోవాలని బీజేపీ భావించటం లేదు. ఆయనలోని నిబద్ధత, మాట తీరు, జనబలం జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి పెద్ద ఆస్తి. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా మలయాళ, కన్నడ ప్రేక్షకులకు పవన్ సుపరిచితులే. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలంటే పవన్ కళ్యాణ్ సేవలను విస్తృతంగా వాడుకోవాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక భారీ వృక్షం లాంటిది. దశాబ్దాల చరిత్ర, పటిష్టమైన క్యాడర్ కలిగిన ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు వెన్నుముక. అయితే 2029 నాటికి కాలం మారుతుంది. ఇప్పటికే నారా లోకేష్ తనదైన శైలిలో రెడ్ బుక్ రాజకీయం నుంచి అభివృద్ధి బాట వరకు తనను తాను నిరూపించుకుంటున్నారు. యువతలో ఆయనకున్న ఆదరణ పెరుగుతోంది. లోకేష్ ఇప్పుడు తన సొంత ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు కూటమికి ప్రాణం పోసిన పవన్ కళ్యాణ్ స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం తగ్గడం నేర్చుకున్నారు. ఈ ఇద్దరు యువనేతల మధ్య అధికార సమతుల్యత ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు అసలు పాయింట్. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం 2029లో అధికార పీఠాన్ని అధిరోహించేందుకు లోకేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్టు చేసే అవకాశం ఉంది. దీనికి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం వహిస్తారు. అయితే మరి పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటి? కూటమి విజయంలో కీలక పాత్ర పోషించే జనసేనాన్ని తక్కువ చేయడం అంటే అది కూటమి మనుగడకే ప్రమాదం. అందుకే కేంద్రంలోని పెద్దలు ఒక సరికొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ను కేంద్ర కేబినెట్లోనికి పంపి అక్కడ ఒక కీలకమైన పోర్ట్ఫోలియో రక్షణ, గ్రామీణాభివృద్ధి లేదా రైల్వే వంటి శాఖలు అప్పగించటం ద్వారా ఆయన ఇమేజ్ను నేషనల్ లెవెల్కు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, అది ఒక వ్యూహం. లోకేష్కు ఏపీ పగ్గాలు, పవన్కు ఢిల్లీ దారులు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది. అదే కాలం కలిసి వస్తే మట్టి కూడా బంగారం అవుతుంది. ప్రస్తుతానికి ఇవన్నీ రాజకీయ వర్గాల్లో సాగుతున్న విశ్లేషణలు మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు, ఢిల్లీ పెద్దలతో ఆయన జరుపుతున్న మంతనాలు చూస్తుంటే భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లోనే కాదు, భారత రాజకీయాల్లోనే పవన్ ఒక కీలక ధృవతారగా మారబోతున్నారని అర్థమవుతోంది. మరి 2029 నాటికి ఈ సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాలి.